హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం హంటింగ్ అయితే వెళ్ళాం. హంటింగ్ అంటే మామూలు హంటింగ్ కాదనమాట, మెరైన్ ఫిష్ హంటింగ్ కోసం వెళ్ళాం. యాక్చువల్ గా వెళ్ళింది అయితే ఫిష్ తెచ్చుకోవడానికి వెళ్ళాం. సండే కదా, ఏమన్నా నాన్ వెజ్ చేద్దామని చెప్పి. కాకపోతే అక్కడికి వెళ్ళాక రాళ్ల మధ్యలో ఇవైతే కనిపించినాయి. ఇంకా లేట్ చేయకుండా దిగేసాం. పట్టుకునేటప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి కానీ అయితే అర్ధనగ్నంగా ఉన్నాయి, అందుకే ఆఫ్ చేసేసాం అనమాట. ఇగో తెచ్చేసాక అయితే మా కుర్రోళ్ళు మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను ఇలా ఫిష్ అయితే తీసుకొస్తున్నానని. సో ట్యాంక్ ఒకటి ఖాళీ చేయమన్నాను. వాళ్ళైతే ప్లాంటెడ్ ట్యాంక్ అయితే ఖాళీ చేసి ఉంచారు రెడీగాని. సో ఇంక నేను లేట్ చేయకుండా ఇవైతే చూపించేస్తాను. చూడండి ఏమేమి తెచ్చానో. కనబడుతున్నాయి కదా, ఈ రెండు వచ్చేసి పఫర్ ఫిష్లు అనమాట. ఇవి చాలా పాయిజనస్. అండ్ నెక్స్ట్ వీటి ఏంటి తీసుకుని షాప్ లోకి అయితే వచ్చేసాను. అంటే ట్యాంక్ సెటప్ అది నేనే చేయాలా. మా వాళ్ళు ఏంటంటే ఏదో పై పని చేస్తారు కానీ అంత క్లియర్ గా ఉండదు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా బెట్ట. ఇది నేను పెంచుకునే బెట్ట అనమాట, మన ఓన్ షాప్ లోకి. ఇది డంబో, ఎలిఫెంట్ డంబో అంటారు కదా, అది. అందరూ మేల్స్ పెంచుతారు, నేనైతే ఫీమేల్ పెంచుకుంటాను. ఎందుకంటే ఇదంటే చాలా ఇష్టం నాకు. ఆల్మోస్ట్ 7 months నుంచి అయితే ఉంది నాతో ఇది. చూసారు కదా మా బెట్ట బేబీని. ఇదే మన షాప్ కి మెయిన్ అట్రాక్షన్ అనమాట. లోకల్లో వచ్చి దీన్నే చూస్తారు అందరూని. అండ్ నెక్స్ట్ నేనైతే లేట్ చేయకుండా మన ప్లాంటెడ్ ట్యాంక్ అయితే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇందులో ముందు 2 ఫ్లవర్ హాన్స్ అయితే ఉండేవి, అది బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి తీసేసాను అనమాట ఇందులోంచి. అండ్ నెక్స్ట్ మనం స్పెషల్ గా దీనికి ఏం పీసులు గీసులు వాడడం, ఆ స్పాంజ్ ఫిల్టర్ ఉంటది కదా, దాంతోనే తోమేస్తాం అనమాట ట్యాంక్ మొత్తం. ఇంకా ట్యాంక్ క్లీనింగ్ అయిపోయాక ఇందులోకి అయితే సముద్రం దగ్గర నుంచే వాటర్ కూడా తెచ్చుకున్నాం మేము. ఎందుకంటే మెరైన్ ఫిష్ కదా, మన ఫ్రెష్ వాటర్ లో అయితే బతకవు. అక్కడే దగ్గరలో ఉన్న టీ షాప్ లో అయితే 4 టిన్లు అయితే ఇచ్చింది ఆంటీ. ఆ టిన్లతో అయితే వాటర్ తెచ్చేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఇందులో వాటర్ అయితే వేసేసి ఫిష్ అయితే వేసేస్తున్నా. చూడండి 1 by 1 చూపిస్తాను. ఇది వచ్చేసి పఫర్ ఫిష్ అనమాట. యాక్చువల్లీ రెండు సైజులు దొరికినాయి. అండ్ నెక్స్ట్ పడింది కదా, అది వచ్చేసి సీ ఏంజల్ ఫిష్. యాక్చువల్ గా అది సన్ ఫిష్ టైప్ లో ఉంది దాని ఫిన్స్, అందుకని చెప్పి వాటిని చాలా కష్టపడి అయితే పట్టుకున్నాం. పఫర్ ఫిష్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సీ ఏంజల్, ఇందా చెప్పాను కదా అదే. దీని ఫిన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, అందుకని చెప్పి దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాం. యాక్చువల్ గా 4 పట్టుకున్నాం, 2 చచ్చిపోయి, ఇంకా 2 మిగిలినవి. ఇంకా 2 తెచ్చి మన ట్యాంక్ లో అయితే వేసేసాం. అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి చాలా ఫెమిలియర్, మీరు అందరూ చూసే ఉంటారు కదా, వేరే సందర్భాల్లో చూసుంటారు. డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీలో చూపిస్తారు కదా పెద్ద పెద్ద షార్క్లు, వేల్స్, వాటి పొట్టల కింద అయితే ఉంటాయి. ఇవి అయితే మేము పట్టుకోలేదు, అక్కడ ఫిషర్మెన్ నెట్స్ లో పడితే వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. ఇవి 2 పీసులు తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీటిని కూడా తీసి లోన్ అయితే వదిలేసాం. ఇక్కడతో మనం తెచ్చిన ఫిష్ అన్ని లోన్ అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ వాటర్ అయితే సరిపోలేదు అనమాట, మనం తెచ్చినాయి కొద్దిగా ఒలిగిపోయినాయి. సో మామూలు వాటర్ యాడ్ చేద్దాం అని చెప్పి ముందుగానే సెలినిటీ పెంచడానికి కొద్దిగా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడైతే మామూలు వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఇందులోని. ఏదో మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా, సడన్ గా సెలినిటీ తగ్గిపోతే చెత్తాయని భయం అనమాట. ఇదైతే చాలా హైలైట్ ఉంది. ఇదైతే రాయి మీద ఉంది. ఇది మడ్ స్కిప్పర్ అంటారు కదా, ఆ టైప్ లో ఉంది. మంచి వెరైటీ గానీ వాటర్ లో లేదు, బయట అయితే ఉంది ఇది. సో ఇది కూడా బాగుంది కదని చెప్పి దీన్ని క్యాచ్ చేస్తాం. చాలా రిస్క్ మీద అయితే పట్టుకున్నాం దీన్ని. స్లిప్ అయిపోతుంది బాగానే, మడ్లోకి అయితే వెళ్ళిపోతుంటే తీసి పట్టాను. ట్యాంక్ లో అయితే చూడండి ఎలా ఉందో, మంచి వెరైటీ గానీ. ఇది అటు ఒకవైపు చెన్నాలాగా, ఒకవైపు మడ్ స్కిప్పర్ లాగా రకరకాల కింద ఉంది. దీన్ని కూడా అయితే క్యాచ్ చేస్తాం ఇవాళ. అదే ఫ్రెండ్స్ మన మెరైన్ ట్యాంక్ సెటప్. మొత్తానికి అయితే మెరైన్ ట్యాంక్ అయితే సెట్ చేసాను నేను. చూడండి ఎలా ఉందో సెట్ చేశాక. 2 పఫర్ ఫిష్లు, ఆ చిన్న చిన్న స్పాటెడ్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మార్కెట్ లో వల్ల పడినాయి. అవి కూడా తీసుకున్నాం. పెంచుకోవడం అని చెప్పి అడిగితే ఉరకని ఇచ్చేసారు. అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు, మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా ఎలా ఉన్నాయో, మనం మామూలుగా కామన్ గా ఎక్వేరియం లో పెంచే స్టిక్కర్ ఫిష్ ఉంటాయి కదా, చక్కెర కేటలు, ఆ టైప్ లో అయితే ఈ సక్ చేస్తున్నాయి. వెనకదల మొప్పు చూడండి ఎలా ఉందో. అదే మడ్ స్కిప్పర్ గాడు, ఆడైతే ఇంకా హార్జెంటల్ గా పట్టుకుని ఎలాడుతున్నాడు. ఈ సీ ఏంజల్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అంటే సీ ఏంజల్స్ మరి నిజంగా సన్ ఫిష్ పిల్లలో ఏంటో కానీ చూడాలి. అదే ఫ్రెండ్స్ మొత్తానికి మన ట్యాంక్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు జాయ్ పెట్స్ వరల్డ్.